అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల ధాటికి ప్రయాణికులు కాలి మసి బొగ్గులా మిగిలారు. అధికారులు మరో 40 మృతదేహాల ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదు. అయితే మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు డీజీసీఏ అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రమాద ఘటనలో కీలక ఆధారం లభ్యమైంది. డిజిటల్ వీడియో రికార్డర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. DVR ద్వారా సమాచారాన్ని గుజరాత్ ATS విశ్లేషించనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల ధాటికి ప్రయాణికులు కాలి మసిబొగ్గులా మిగిలారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మందికి పైగా దుర్మరణం చెందినలు. ఇప్పటి వరకు 200 మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో దాదాపు 265 మంది చనిపోయారు. అందులో 200 మందిని గుర్తించారు. ఇప్పటికే కొంతమంది క్షతగాత్రులు కూడా ఏదైతే సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 1:38 నిమిషాలకు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కేవలం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల్లోనే కుప్పకూలింది. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే మెడికల్ కళాశాల పైన కూలటంతో అక్కడ ఉన్నటువంటి 24 మంది విద్యార్థులు కూడా దుర్మరణం చెందారు. పూర్తిగా వెంటనే అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఉన్నటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పెద్ద ఎత్తున అటు సివిల్ కు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, అంతేకాకుండా NDRF బృందాలతో పాటు DGCA బృందం కూడా ఈ రోజు ఉదయాన్నే అక్కడికి చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కావచ్చు, ఆ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే DGCAకు బ్లాక్ బాక్స్ కూడా NSC కమాండర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ లో ఏముంది అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఇది కూలినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఉదయం సివిల్ హాస్పిటల్ లో ఉన్నటువంటి క్షతగాత్రులను కావచ్చు, ఏదైతే ఆ విమానంలో నుంచి బయటపడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను కూడా పరామర్శించారు. ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియాతో పాటు దెబ్బతిన్నటువంటి కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా సొంతంగా నిర్మిస్తామంటూ కూడా చెప్పింది. కానీ పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రాథమికంగా వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. అక్కడ జరిగినటువంటి ఘటన కూడా గతంలో అహ్మదాబాద్ లో కూడా దాదాపు 1988లో ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి ఘటన మరొకసారి ఇదే ప్రమాదం జరగడంతో దాదాపు 265 మంది చనిపోయారు. ఆనాడు కూడా 135 మంది ఇందులో ప్రయాణిస్తుండగా 133 మంది అప్పుడు మృత్యువాత పడ్డారు. 2 మాత్రమే తప్పించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇప్పటికి కూడా ఈ విమానంలో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో 11A సీట్ లో ఉన్నాడు. తాను ఆ ఎమర్జెన్సీ సీట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తాను కూడా ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చినట్టుగా సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి తీరు కావచ్చు, అప్పుడు ఏం జరిగిందనే దానిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆ వ్యక్తితో మాట్లాడారు. తన యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. కానీ పూర్తిగా శవాలని కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి, మాంస ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి. DNA టెస్టులు కూడా కొనసాగుతుంది. దాదాపు 200 టెస్టులు ఇప్పటివరకే చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ డెడ్ బాడీస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ విమాన ప్రమాదంలో అక్కడ కాలేజ్ బిల్డింగ్ పైన కూలినటువంటి, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాల మీద కూడా పడటంతో కొంతమంది క్షతగాత్రులు కూడా అయినట్టుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అంతేకాకుండా అమిత్ షా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి CEO ఎవరైతే ఉన్నారో తాను కూడా ఈ రోజు ఉదయం ఆ సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ప్రస్తుతం అయితే ఇంకా DNA టెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని శవాలు కూడా, ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా బయటికి రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత బంధువులకు అప్పగించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, DGCA దర్యాప్తులో ఏం తెలియంది? ప్రధానంగా ఇంజన్ల విఫలమే ప్రమాదానికి కారణమా? ఏం నిర్ధారించారు? ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే DGCA సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ లో దాదాపు 80,000 లీటర్ల
ఫ్యూయల్ ఉన్నట్టుగా పెట్రోల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పెట్రోల్ ఏదైతే ఆ ఫ్యూయల్ కు సంబంధించినటువంటి అంశంలో అది కొంత బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది. అది వెంటనే వెలువరకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందా, ఎందుకంటే ఇంజన్ లో ప్రెషర్ ఎక్కువ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా రన్వే పైన కూడా 1000 మీటర్ల రన్వే ఖచ్చితంగా ఉండాలి, కానీ మధ్యలోనే అది కుప్పకూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో నగరాల్లోనే అవి వాటిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తలపెట్టినటువంటి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కొంత కూతబెట్టు దూరంలోనే వాటిని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా బయట ఓపెన్ ల్యాండ్ లో పడతాయి. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఎయిర్పోర్ట్ ప్రమాదం ఏదైతే ఉందో కంప్లీట్ గా సిటీలోనే ఉంది. ఆ సిటీలోనే జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా పెద్ద ఎత్తున కొంత ప్రమాదం అనేది ఎక్కువ మొత్తంలో జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. డీజీసీఏకి సంబంధించినటువంటి దర్యాప్తు రిపోర్టు కూడా మనకు రావాల్సి ఉంటుంది. అయితే కిరణ్, అంటే కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. డీబీఆర్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే డీబీఆర్కి సంబంధించి ఏ బృందం విశ్లేషించనుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటి వరకు రావచ్చు? ఖచ్చితంగా ఈ రోజు రాత్రి కానీ లేదంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం బయటకు వస్తుంది. బ్లాక్ బాక్స్ కూడా కాక్పిట్ లో ఉన్నటువంటి వాయిస్ రికార్డ్ ఏమవుతుందని దానిపైన కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే పైలట్ నడిపినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏదైతే మేడే అన్న కాలింగ్ బెల్ ను కూడా తాను ఒక కాల్ ను కూడా అలర్ట్ చేసినటువంటి ఏటీసీకి అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మేడే అంటే పూర్తిగా అత్యవసర పరిస్థితుల్లో ఉండి ప్రమాద స్థితిలో ఈ విమానం ఉంది అనే సంకేతాన్ని అటు ఇవ్వటం ద్వారా వెంటనే ఆ ఏటీసీ తేరుకోవాలి ఉంటుంది. కానీ టేకాఫ్ అయిన 2-3 నిమిషాల్లోనే ఇది జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి సందర్భం. కానీ గతంలో మేడే కాల్ తోటి వచ్చినటువంటి ప్రమాదాన్ని కూడా తప్పించినటువంటి ఏటీసీ అధికారులు పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి 5-10 నిమిషాల్లోనే జరిగినటువంటి సందర్భం కనబడింది. కాబట్టి అక్కడికి వెళ్లే లోపే ఈ ప్రమాదం అనేది పూర్తి స్థాయిలో జరిగిపోయింది. ఏవైతే కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేటువంటి అవకాశం. రైట్ థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మంటల తాటికి ప్రయాణికులు కాలి మసిబొక్కులా మిగిలాయి. మరో 40 మృతదేహ ఆనవాళ్లు మాత్రం లభ్యం కాలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ ను సేకరిస్తున్నారు.